నిన్నటి వరకు అందంగా రూపుదిద్దుకున్న భవనాలు నేడు మరుభూమిని తలపిస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో నిన్న హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారనే ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. ప్రస్తుతం ఇళ్లు లేక నిరాశ్రయులమయ్యామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేట పటేల్గూడలో నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన హైడ్రా కూల్చివేతలు నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొనసాగాయి. ఏదైతే ఇల్లీగల్గా వీళ్ళు నిర్మించుకున్నారు అని హైడ్రా నిర్ధారించిన తర్వాత వీటి మొత్తం కూడా మనం చూస్తున్నటువంటి విల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ విల్లాలు మొత్తం కూడా నేలమట్టం చేశారు. అదేవిధంగా కృష్ణారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్ ఉన్నటువంటి 3 బహుళ అంతస్తుల భవనాలను కూడా నేలకూల్చారు. రాత్రి 2:30-3 గంటల వరకు కూడా హైడ్రా అధికారుల దగ్గర ఉండి మొత్తం వాటి కూల్చివేయడం జరిగింది. అయితే ఈ కూల్చివేతల విషయంలో మాత్రం ప్రజలు కొంచెం ఆక్రోశం ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి నోటీస్ ఇచ్చిన తర్వాత తెల్లవారే సామాను సర్దుకునే సమయం కూడా మాకు ఇవ్వకుండా కూల్చివేశారనేటువంటి ఆవేదన నిన్న వ్యక్తమైంది. ఈరోజు అయితే కూల్చివేతలు నిలిపివేశారు. కనీసం సామాను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదనేది నిన్న వ్యక్తమైంది. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం విజువల్స్లో మనం చూస్తున్నాము ఈ ఇల్లు కూడా మరి ఎప్పుడు కూల్చివేస్తారో తెలియని పరిస్థితుల్లో సామాను కూడా సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి మనకి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏ క్షణము హైడ్రా అధికారులు వచ్చి పడతారనే ఒక భయం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మార్క్ కూడా చేశారు. ఇక్కడ అంటే ఇక్కడ ఇంటూ మార్క్ చేశారు, కూల్చివేయడానికి సిద్ధంగా ఉందని హైడ్రా అధికారులు ఇక్కడ మార్క్ చేశారు. ఈ నేపథ్యంలో భయపడుతూ వాళ్ళందరూ కూడా ఆ సామాను లారీలో సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పండి, నిన్న కూల్చివేతలు మొత్తం జరిగి కూల్చివేత ఆగిపోయినాయి. మీ భవనం ఎక్కడుంది, మీ పరిస్థితి ఏంటి? మాది వెనకాల నుంచి రెండోది. యాక్చువల్గా ఇట్లా కూలుస్తారని తెలియదు మాకు. యాక్చువల్గా మేము నెల్లూరులో ఉంటాం. నైట్ కాల్ చేసి చెప్పారు, రెండుకుండే వాళ్ళు కాల్ చేసి చెప్తే సరే వచ్చి మాట్లాడదాం అని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆల్రెడీ ఒక బిల్డింగ్ పగలు కొడుతున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? ఇదంతా నాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు వెరిఫై చేయకుండా ఎలా చేస్తారు ఇదంతా? ఈ సర్వే నెంబర్ ఇదేని మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు ఇవి కూలుస్తున్నారు, మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు చూస్తూ ఉన్న ఒకవైపు నిన్న ఒక అందమైన కాలనీగా దీన్ని చూసాము, కానీ ఈరోజు చూస్తే ఒక మరుభూమిగా కనిపిస్తుందని చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తం 28 విల్లాలను మొత్తం కూడా హైడ్రా అధికారులు రాత్రి 2:30 గంటల వరకు కూడా ఇక్కడ ఉండేసి మొత్తం కూడా నేలమట్టం చేశారు. ఈరోజు అయితే హైడ్రా అధికారులు కూల్చివేతలు ఆపారు. మనం చూస్తున్నాం మొత్తం కూడా పటేల్గూడలో ఉన్నటువంటి 12వ నెంబర్ సర్వే నెంబర్ ఉన్నటువంటి అన్ని భవనాలు కూడా నేలమట్టం అయిపోయి కొన్ని 1-2 మిగిలి ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ బిల్డింగ్ యజమానులు బిక్కుమంటూ సామాను సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ హైడ్రా అధికారుల యొక్క కూల్చివేతలు తప్పు కాదు, కానీ కనీసం మాకు నోటీస్ ఇవ్వటం లేదు. కనీసం నోటి మాట గారు రేపు ఖాళీ చేయాలని చెప్పేశారు. తెల్లవారి వచ్చేసి మమ్మల్ని ఈ భవనాలు మొత్తం కూల్చేశారు. ఒకవైపు ఈ భవనాలు కూలిపోయిన ఆవేదన, మరోవైపు వేరే దగ్గర కిరాయికి ఉండాలి, దీని ఈఎంఐ కట్టాలి. ఇవన్నీ కూడా మాకు భారంగా మిగిలినాయి, మాకు కన్నీరే మిగిలిందని వీరు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న విధానం కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, వీళ్ళేమీ తప్పుపట్టట్లే. కానీ కింది స్థాయి అధికారులు ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, పటేల్గూడ నుంచి.